పరిశుద్ధుడైన మా దేవ, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మీ కుమారుడు మా రక్షకుడు మా ప్రభు అయిన క్రీస్తు నామాల వందనాలు తండ్రి. ఇప్పటివరకు తండ్రి నా దేవ అపొస్తలుల కార్యములు తండ్రి బోధించిన మీ కుమారుడు సేవకుని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన స్టెఫెన్ గారు ఎలాగైతే ఉన్నతంగా తండ్రి మీ వాక్యంలో పట్టు కలిగి ఉన్నారు తండ్రి, ఎవరి కొరకు కాదు, తన గుర్తింపు కొరకు కాదు, మిమ్మల్ని మహిమపరిచాలని, మీ ఉన్నతిని ప్రకటించాలని తనకున్న తండ్రి భక్తి నా దేవుడు. అలాగే మేము కూడా అలాంటి మంచి భయభక్తులు కలిగి ఏది చేసినా మహిమ కొరకు చేయాలి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను. వచ్చినప్పుడు ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. మీ పిల్లలకు కావలసిన లేదా మాకందరికీ కావలసిన మీ మాటల్ని మాకు అందించమని వేడుకుంటాం. ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడు మా ప్రభు క్రీస్తు నామంలో సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనములు. ఓకేనండి, ఇప్పటి వరకు మనము అపొస్తలుల కార్యాన్ని చదువుకున్నాము. ఎన్నో విషయాలు నేర్చుకున్నాము. ఓకే, మనకందరికీ ఉండవలసిన అర్హత ఏంటి అంటే బైబిల్ పైన మనకు ఒక అవగాహన ఉండాలి. బైబిల్ పైన ఒక పరిపూర్ణమైన అవగాహన మనకు ఉండాలి. కాబట్టి ఇప్పటివరకు అన్నయ్య చెప్పాడు కదా, ఏంటి గోత్రకర్తలు అర్థమైనా. అలాగే ఎన్నో వచనాలు అలాంటి బైబిల్లో రాయబడలేదు. కుమ్మరి వాడని, వడ్లవాడని కదా, ఇవన్నీ మనకు తెలిసినే, కొత్త ఏం కావాలి, పాతయ్యి. కాబట్టి సమయానుకూలంగా మనకు మాట్లాడకపోవచ్చు. మనం కుమ్మరి అనగానే వాస్తవానికి రాసేవాళ్ళు ఎలా రాయాలంటే కుండలు చేసేవాడు అని రాయాలి కదా. కుమ్మరి అని రాయడం వల్ల ఏమవుతుందంటే కులాన్ని ఎవరికంటే కట్టారు? యెహోవానా కుమ్మరి అంటే ఈ కుమ్మరి అనే కులాన్ని ఎవరికంటే కట్టారు? అసలు దేవుడిది, ఏకంగా దేవునికే కుమ్మరి అని అంటాడు. అసలు కుమ్మరి అనేది కులానికి సంబంధించింది అయితే కుండలు చేయువాడు అనేది పనికి సంబంధించింది. కుండలు చేయుట అనేది పనికి సంబంధించింది. అర్థమవుతుందా? అలాగే ఒడ్లవాడు అంటారు. ఒడ్లవాడు అంటే నాగలు చేయడం కానీ, అలాగే అండ్ కార్పెంటర్ అంటే ఏమని చెప్పాలి? ఒక కార్పెంటర్ అని చెప్పడానికి బదులు ఏం చేశారు? ఒడ్లవాడు అని రాశారు. అంటే ఇది రాసిన దాని యొక్క భావం. అందుకే మనం ఏం చెప్పుకున్నాం బైబిల్లో, అక్షరం కాదు కానీ ఒకవేళ నువ్వు అక్షరం ప్రకారం ఆలోచించుకుంటూ పోయేవనుకోవాలి, ఏమైంది తెలుసా? మనకు అవన్నీ ఇది సమాజంలో అన్ని బైబిల్ సపోర్ట్ చేసినట్టుగానే అనిపిస్తుంది. కానీ రాసిన వారి సందర్భాన్ని ఆలోచిస్తే, రాయబడిన సందర్భంలో రాసిన వారు ఎవరు ఆలోచిస్తే, వారు అక్కడ ఉన్న దానికి ఈ ప్రాంతంలో సరి సమానంగా దేన్నైతే సూచిస్తుందని రాశారంతే. కాబట్టి మరి బైబిల్ని చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకుంటేనే మనం ఎవరికైనా సమాధానం చెప్పగలము, ఎవరికైనా వాక్యాన్ని బోధించగలము, మనకి మనం దేవుల్లో నిలబడగలము. ఓకే, దీన్ని ఆలోచించుకుంటూ పోతే మరొక విషయం ఏంటి అంటే, క్రైస్తవ్యం అనగానే ప్రధానంగా గుర్తు వచ్చేది, క్రైస్తవ్యంలో ప్రధానమైన మైలురాయి గుర్తొచ్చేది ఎవరు చెప్పుకుంటారా? పౌలు గారు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయము 9-10 వచనాల్లో ఏముందంటే,
లిబర్టీనీల సమాజంలోను, అలాగే కురేనీల సమాజంలోను, కిలికియ సమాజంలోను నుండి వచ్చిన వారందరూ ఏం చేశారట? స్టెఫెనుతో తర్కించారట. ఎన్ని సమాజంలో వారు వచ్చారు? కురేనీల సమాజంలో, లిబర్టీనీల సమాజం వారు, అలెగ్జాంద్రియుల సమాజంలోని వారు, కిలికియ నుండి, ఆసియా నుండి వచ్చిన వారందరూ కూడా వచ్చిన వారందరూ వారిలో స్టెఫెనుతో తర్కించి. ఎన్ని సమాజంలో వారు వచ్చారండి? దాదాపు ఆసియా, కిలికియా ప్రాంతాలన్నీ, లిబర్టీనీలు, ఈ ప్రాంతాల నుంచి వచ్చిన వారందరూ స్టెఫెనుతో వాదిస్తే అసలు స్టెఫెనుతో వాదించిన వారు వాదించలేకపోయారట. కారణం ఏమంటే చెప్పండి? అతనుకున్న వాక్చాతుర్యమా? వాక్చాతుర్యమా చెప్పండి? వాక్శక్తి అంటే దేవుడు అనుగ్రహించిన వాక్శక్తి. మనం ఏం చేస్తాం తెలుసా? వాక్యాన్ని బోధించినప్పుడు మంచి మంచి పదాలు ఉపయోగించవద్దు అని నేను అనడం లేదు. ఆ పదాలు ఉపయోగించడంలో దేవుని మహిమపరిచినది తప్ప నీ సొంత మహిమ వెతికామనుకో పదాల వెనుక, అప్పుడు స్టెఫెన్ వల్ల మనం ఏమైపోము? ప్రభువుని మహిమపరిచిన వాళ్ళం కాదు. అర్థమవుతలేదు. కాబట్టి అలాంటి స్టెఫెన్ గారు ఆయన వాదనను ఎవరు వాదించలేకపోయారు, అతను ఎదిరించలేకపోయారు అని అంటే అతను ఎంత ఉన్నతంగా ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకున్నాడు చెప్పండి. చాలా ఉన్నతంగా ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకున్నాడు, అందుకే ఎదిరించలేకపోయాడు. మీకు ఒక విషయం చెప్పంటారా? అలాంటి ఉన్నతంగా ఒక ధర్మశాస్త్రంలో ఉద్దండుడైన స్టెఫెన్ గారి చావుకు సంబంధించింది ఎవరో తెలుసా? పౌలు గారి. అర్థమవుతుందా? అంటే ఒక జ్ఞానిని లేక ఒక విధంగా చెప్పాలంటే దేవుని నిజమైన దేవుని కొరకు పౌరుషంగా ప్రకటించేవాడు, దేవుని మహిమ కోసం జీవించేవాడిని అతని అలాంటి వారి చావుకి ఏమైపోయాడినే సమ్మతించాడు. అంటే అతని చావులో పాత్ర ఉంది, పౌలు గారి పాత్ర. అందుకేనేమో పౌలు గారి యొక్క ప్రవేశం కూడా క్రైస్తవ్యంలోని పౌలు గారి యొక్క ప్రవేశం కూడా ఎలాంటిదో తెలుసా? ఒక సంచలనమే. పౌలు గారు క్రైస్తవ్యంలో ప్రవేశించడం ఒక సంచలనమే, అలాగే పౌలు గారి యొక్క మాటలు కూడా సంచలనమే. పౌలు గారి యొక్క మాటలు కూడా సంచలనం. అందుకే పౌలు గారు రాసిన పత్రికలు మొదలుకుంటే, రోమా పత్రిక మొదలుకుంటే, ఎబ్రిలు రాసిన పత్రిక వరకు కూడా అతని మాటలు సరిగ్గా ఎవరికి అర్థం కాలేదు. అతని మాటలు ఎవరికి అర్థం కాలేదు. ఎవరికి అర్థం కాలేదు కాబట్టి పౌలు గారిని ఏమంటే చాలా మంది ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. అర్థమవుతుంది. కాబట్టి అలాంటి పౌలు గారు ఎన్నో విషయాలను ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఎన్నో విషయాలను మాట్లాడాడు. అందులో ఒక విషయాన్ని ఈరోజు మనం మాట్లాడుకున్నాం. ఏంటి అని ఆలోచిస్తే, రోమీయుల రాసిన పత్రిక 7వ అధ్యాయము ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు పౌలు గారు. రోమీయుల రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం. రోమీయుల రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్నెవడు విడిపించును? అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? ఇది మీకు ఎలా అనిపిస్తుందండి? మీకు ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుందండి? రోమీయుల రాసిన పత్రిక 7వ వచనంలో, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనకు శరీరం నుంచి నన్ను ఎవడు విడిపించును? ఈ మాట ఎలా మీకు అనిపిస్తుందో చెప్పండి. ఇది ఎలా అర్థమవుతుంది మీకు? ఎలా అనిపిస్తుంది మీకు చెప్పండి. ఎవరైనా చిన్న ఇంటి ఇస్తే ముందుకు వెళ్ళిపోదాం. ఎలా అనిపిస్తుంది? ఈ మాట మీకు చూసినప్పుడు, ఈ మాట విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది చెప్పగలరా? ఎలా అనిపిస్తుంది? ఏమని మరలా చదువుతాను. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? ఈ మాట వినగానే మనకు ఎలా అనిపిస్తుంది చెప్పండి? ఎలా అనిపిస్తుంది ఈ మాట వింటే? కామంగా అనిపిస్తుందా? లేదు, కామంగా అనిపించట్లేదు అని అనుకుంటే, సాధారణంగా అనిపించలేదు అనుకుంటే ఎలా అనిపిస్తుంది ఒకసారి చెప్పండి.
నాకు ఒక రకంగా అనిపించింది. అది చెప్పే ముందు మేము మీకు కూడా ఎలా అనిపించిందో తెలుసుకోవాలనుకుంటున్నాను అంతే. ఇంటి మరణమునకు లోనగు శరీరం నుంచి నన్ను ఎవడు విడిపించగలడు? నన్ను ఎవడు విడిపించగలడు? ఆ ముందు వచనాలు చూడండి, అయ్యో అయ్యో అని ఎప్పుడంటే చెప్పండి. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను. ఆ మాటలు ఆ ముందున్న మాటల్ని ఆలోచిస్తానండి, ఒక రకంగా అనిపిస్తుంది. అయ్యో అని మాట్లాడి నేనెంత దౌర్భాగ్యుడను. అప్పుడప్పుడు మనకి ఏదైనా జరిగిన మనల్ని తిట్టుకుంటాం చూడండి, మనల్ని మనం ఏం చేసుకున్నాం తిట్టుకుంటాం చూడండి. అలా అనుకుంటున్నానండి పౌలు గారు. ఒకసారి ఆ మాట తర్వాత వచ్చిన మాట ఏంటి? ఇంటి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించగలడు అన్నాడు. ఈ మాట మీకు ఎలా అనిపిస్తుంది? ఇంకా మీ దగ్గర నుంచి అవసరం రాలేదు. ఎలా అనిపిస్తుంది చెప్పండి? ఒక ఆందోళనకరమైన మాట అండి, ఒక ఆందోళనకరమైన మాట. అది పౌలు గారికి మాత్రమే అనిపించిందమ్మా. అలా ఒక ఆందోళన చెందుతున్నాడు. దేన్ని చూసేసి? మరణానికి లోనైన శరీరం నుంచి తప్పించబడేదలా అని ఆందోళన చెందుతున్నాడండి. ఆందోళన చెందుతున్నాడు. శరీరం ఆయనకే ఉందా? మనకు అందరికీ ఉందా? శరీరం ఆయనకే ఉందా? మనకు కూడా ఉందా? ప్రపంచంలో ఉన్న వారందరికీ ఉంది. హలో 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 తీసుకోవాలి. ఇదేనా? హలో సౌండ్ రోమపత్రిక 7వ అధ్యాయము 24వ వచనం. హలో రైట్ సరే. ఏమంటున్నాడు ఇక్కడ? ఇంటి మరణమునకు లోనగు శరీరం నుంచి ఎవడు విడిపించగలడు? అంటే శరీరంతో ఉన్న మరణానికి లోనైన శరీరం నుంచి విడుదల. ఈ విడుదల ఎలా జరుగుతుంది అని ఏం చేశాడు? ఆందోళన చెందుతున్నాడండి. ఆందోళన చెందుతున్నాడు. ఆయన ఒక్కడే ఆందోళన చెందినట్టుగా అనిపిస్తుంది మనకు. ప్రపంచంలో ఎవ్వరు ఆందోళన చెందలేదండి. అందుకే పౌలు గారి మాటలు కానీ ఆలోచనలు కానీ ఎప్పుడు ఒక సంచలనమే. ఎప్పుడు ఆయన మాట ఒక సంచలనం. అదే ప్రపంచ యావత్తును ఆలోచింపజేస్తుంది, పరిశీలింపజేస్తుంది, నడిపింపజేస్తుంది. ఒకడే ఆలోచించాడు. అతని ముందు ఎవరు ఆలోచించలేదు, అతని తర్వాత కూడా ఎవరు ఆలోచించలేదు. ఆలోచించిన వాళ్ళు ఒకరు ఉన్నారులేండి. ఆయన సుప్రీం, ఆయన ప్రభు. ఆయన పక్కన పెడితే, ఆ దేవాది దేవుని పక్కన పెడితే మానవ రూపంతో లేదా ఒక సగటు మానవుడిగా ఆలోచించిన వారిలో ప్రథముడిగా పౌలు గారిని గుర్తించవచ్చు. నిజంగా ఈ మాట విన్న తర్వాత అండి, సగటు మనిషిగా నీకు నాకు కూడా నాకైతేనండి చాలా భయం అనిపిస్తుంది. ఏంటో తెలుసా? ఇంటి మరణమునకు లోనగు శరీరం నుంచి ఎవడు విడిపించగలడు? అంటే మరణానికి లోనైపోయింది ఈ శరీరం. ఈ శరీరం మంచిది కాదు. ఈ శరీరం నుంచి విడుదల అనేది అసంభవం. ఈ శరీరం నుంచి విడుదల అనేది చాలా కష్టం, చాలా కష్టం. అందుకే శరీరంతో ఉన్న కాలం అంతా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్త ఉండాలి. ఏ జాగ్రత్తలు చెప్పండి? పౌలు గారు అంటున్నాడు, నా శరీరం నుంచి లేదా మరణానికి లోనైపోయిన శరీరం. అసలు శరీరం మంచిదే, కానీ అది ఏమైపోయింది? మరణానికి లోనైపోయింది. అంటే దానిలో ఉన్నవన్నీ మరణానికి సంబంధించినవే తప్ప జీవానికి సంబంధించింది ఒకటి కూడా లేదండి. జీవానికి సంబంధించింది ఏమీ లేదు. అందుకే ఆయన చెందుతున్న ఆందోళన అండి క్రైస్తవ్యానికి రోజు ఒక భయం కలిగించవలసిన అంశం అండి. ఆయన మాట్లాడిన మాట ఏమైనా భయం ఉందా అండి? శరీరం పట్ల ఏమైనా భయం ఉందా? శరీరాన్ని చూసుకొని శరీరం ఏటిని కోరుకుంటుంది, ఎలా ఆలోచిస్తుంది, ఎలా శరీరం ఆత్మను పట్టి లాగుతుంది అన్న సంగతి మనం గమనించలేకపోతున్నాం, గ్రహించలేకపోతున్నాం అండి. కాసింత పౌలు గారికి ఉన్నంతలో కాసింతనన్నా మనకు లేదండి. మనకు ఆలోచన లేదు. ఆందోళన పక్కన పెట్టండి, కనీసం ఆలోచన లేదు మనం. ఆయనేమో ఆందోళన చెందుతున్నాడు. అయ్యో అయ్యో, నేను ఎంత దౌర్భాగ్యుడను.
ఈ శరీరం నుంచి నాకు విడుదల ఎలా కలగాలి అని. మీకు ఒక విషయం చెప్పాను కదా, పాపము చెయ్యని ప్రభువు సైతం ఏమన్నాడో తెలుసా? పాపము లేని నాయందు పాపముందని ఎవడు నిరూపించగలడని చెప్పిన ప్రభువు సైతం ఏమన్నాడో తెలుసా? శరీరధారి ఉన్న దినములలో కన్నీళ్లతోనూ ఒకసారి వచనం చూద్దామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 5వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 5వ వచనం. పేజీ నంబర్ 5వ అధ్యాయం 7వ వచనం. 5వ అధ్యాయం 7వ వచనం. సరే, పేజీ నంబర్ కొత్త నిబంధన 202 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగల వానికి దేవాది దేవునికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. చూసారా, ఆయన ఏమంటున్నాడు? ఆయన శరీరం ధరించుకొని ఉన్న దినాల్లో కూడా పాపానికి ఆయన శరీరంలో చోటు లేదు. అయినప్పటికీ ఏమని తను మరణం నుండి రక్షించగల దేవుని కట ఆయన ప్రార్థనలు యాచనలను సమర్పించారట. కన్నీళ్లతోనూ మహారోదనముతోనూ ఉండి ప్రార్థనలు సమర్పించారట. ఏమంటున్నాడు కింది చూడండి, ఆయన భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరించబడను. తన్ను మరణం నుండి రక్షింపగల దేవునికి అంటే మరణాన్ని నుంచి రక్షించబడిన అసంభవం. పాపము చెయ్యకపోయినా పాపము లేకపోయినా ప్రభువే భయపడుతున్నాడు. ఇకపోతే పౌలు గారు వచ్చేసరికి ఏమంటున్నారు తెలుసా? అసలు ఈ శరీరము మరణించింది. ప్రభు శరీరం మరణానికి లోనుగాలే. ప్రభువు శరీరం మరణానికి లోనైంది కాదది, కానీ మన శరీరాలన్నీ మరణానికి లోనైంది. మనలో అపరాధముల చేత పాపముల చేత మనం ఏమైపోయాం? చచ్చిన వారమైపోయాం. అంటే చనిపోయాం. మనం ఎలా? అపరాధముల చేత పాపముల చేత మనం చనిపోయిన శరీరంతో మనం ఉన్నాం. ఇక్కడ ఈ శరీరం నుంచి ఎవరు రక్షించాలి చెప్పండి? పాపము లేకుంటేనే, ఏది లేకుంటేనే ప్రభువే తను మరణం నుండి రక్షింపగలవానికి అంతగా భయపడుతూ బ్రతికినప్పుడు అసలు ఈ శరీరం గురించి పౌలు గారికి ఉన్న ఆందోళన మనకుందో చెప్పండి. ఆయన ఎందుకు ఆందోళన పడుతున్నాడు? అయ్యో, నేను ఎంత దౌర్భాగ్యుడు! నా శరీరం నుంచి మరణానికి లోనైన ఈ శరీరం నుంచి నన్ను ఎవడు విడిపించగలడు? నన్ను ఎవరు రక్షించగలరు? అసలు శరీరం నుంచి రక్షించబడడం చాలా కష్టం. శరీరం నుంచి రక్షింపబడడం అసంభవం. అంత ప్రమాదకరమైన శరీరం. మనకేం కనిపిస్తుంది చెప్పండి? పౌలు గారి బ్రతికున్న దినాలన్నీ పౌలు గారికి కనిపించేది తెలుసా? తన శరీరం నుంచి విడుదల కొరకు అతను ఏం చేయాలో అదే కనిపించింది. మనకేం కనిపిస్తుందని? శరీరాన్ని ఎలా పోషించుకోవాలి, శరీరం కొరకు ఎలా లోకంలో బ్రతకడానికి ఏం చేయాలి, మన ముందున్న గమ్యాలేంటి, మన ముందున్న ఉద్దేశాలేంటి, మన ముందున్న లక్ష్యాలేంటి కనిపిస్తున్నాయి తప్ప పౌలు గారికి కనిపించినట్టు తెలుసా? ఒకే ఒక లక్ష్యం, ఒకే ఒక గమ్యం అంటే ఏంటో తెలుసా? అది శరీరం నుంచి రక్షింపబడాలి, శరీరం నుంచి విడుదల, శరీరం నుంచి రక్షణ, మరణం నుంచి తప్పించబడటం. అది ఒక్కడే కనిపించింది ఆయన. మనకు అది కనిపించట్లేదండి. అందుకే ఈ శరీరంలో ఉంటున్న మనం ఏది జరిగినా మనం ఎలా ఉన్నాం తెలుసా? పేరు పుట్టిన కిమ్ అనుకున్నట్టుగా సైలెంట్గా ఉండిపోతున్నాం. మన శరీరంలో ఎన్ని సంఘర్షణలు జరుగుతున్నాయండి. మన శరీరంలో ఎన్ని సంఘర్షణలు, ఎన్ని ఆందోళనలు జరుగుతున్నాయి చెప్పండి. శరీరంలో దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు ఎన్ని ఉన్నాయి మనలో చెప్పండి. అయినా వాటిని మనం గుర్తుపడుతున్నాము. పౌలు గారు ఏంటంటే గుర్తుపట్టేసి అయ్యో అని తన శరీరం విషయంలో అంతా ఆందోళన చెందుతున్నాడు. అతనికి ఒక్కరికే ఉంది శరీరం, మనందరికీ లేదా? ఆలోచించారు. ఆయన ఏమంటున్నాడో ఒకసారి చూడగలిగితే రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనం చూడండి. 7వ అధ్యాయం 18వ వచనం. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలన కోరికను కలుగుచున్నను,
కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరని మేలు చేయక, నేను చెయ్యగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నా యందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాదు. చూసారా? అంటే శరీరమందు అనగా నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది లేదు. మంచిది ఏది ఉందండి? ఈ హృదయంలో నుంచి వచ్చే చెడ్డవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయట? హృదయంలో నుంచి. ఏంటి వచ్చేటి అన్ని? ద్వేషము, కోపము, అసూయ, ఈర్ష, ఎన్ని ఉన్నాయండి? ఎన్నో ఉన్నాయి. ఈ హృదయంలో నుండి వచ్చేవన్నీ ఎలాంటివి తెలుసా? చెడ్డవి. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ శరీరం నుంచి వస్తున్నాయి. ఈ శరీరం అందు ఏది మంచిది లేదు. అందుకే ఈ శరీరం ఏమైపోయింది? ఇప్పుడు చచ్చిపోయింది. చచ్చిపోయిన ఈ శరీరం నుంచి ఎవరు కాపాడాలి? చనిపోయిన ఈ శరీరం నుంచి నాకు విడుదల ఎలా అని ఆందోళన చెందుతున్నాడండి. ఎవరో తెలుసా? పౌలు గారు ఆందోళన చెందుతున్నాడు. ఆయన ఆందోళన మనకు అర్థమైతే మన శరీరంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండి మన విడుదల కోసము ఈ జీవిత కాలం అంతా ప్రయత్నం చేస్తాం. అర్థం కాకపోతే ఈ లోకంలో బ్రతుకు తెరువు కోసమే మనం ఆలోచిస్తాం. అర్థమవుతుందా లేదు? ఈ శరీరం నుంచి విడుదల జరిగి మనం ఎక్కడికి వెళ్ళాలి? మరణం నుంచి తప్పించబడాలి. దేవుని యొద్దకు చేరిపోవాలి. చేరిపోవాలంటే మనకు కావలసింది జాగ్రత్త. మనకు కావాల్సిన జాగ్రత్త. నీ శరీరాన్ని నువ్వే చూసుకోవాలి. నీ లోపల ఏముందో నీకే తెలుసు. నీ మనసులో ఏముందో నీకే తెలుసు. నీ శరీరం, నీ మనసు శరీరానుసారంగా ఉందా, ఆత్మానుసారంగా ఉందా? నువ్వే గుర్తించగలవు. లేకపోతే నిత్యము ఆరని అగ్నికి మనం జారిపోయే ప్రమాదం ఉంది. అందుకే పౌలు గారు ఆందోళన చెందుతున్నాడండి. మనకు ఆందోళన ఉందా అండి? ఆందోళన మనకుందా? లేదు. అసలు ప్రారంభంలో దేవుడు శరీరాన్ని చేసినప్పుడు ఏమైనా చెడ్డదిగా ఉందా చెప్పండి? ఏమైనా చెడ్డదిగా ఉందా? దేవుడు చేసిన సమస్తాన్ని చూసినప్పుడు అంతా ఏమన్నా తెలుసా? ఆయన చేసిన యావత్తును చూడగా అది మంచిదిగా, ఎలా మంచిగా ఉన్నాడా? ఎలా ఉందట అది? మంచిదిగానా? ఇంకొక మాట ముందుకెళ్ళినప్పుడు చాలా మంచిదిగా. ఆదికాండంలో మనం చూడవచ్చు. ఆయన చేసినది యావత్తును చూడగా చాలా మంచిదిగా ఉన్నదట. మరి అందులో శరీరం కూడా ఉన్నది. అది మంచిదిగా ఉన్నప్పుడు ఇది ఎందుకు అయిపోయింది? మంచిదేది శరీరంలో నివసించకుండా ఎందుకు మారిపోయింది? ఆలోచించండి. ఎందుకు మారిపోయింది తెలుసా? మనమే అవకాశం ఇచ్చాం. ఎవరికి? అపవాదికి. మనం అపవాదికి అవకాశం ఇచ్చాము. అపవాది వచ్చి ఏం చేసింది? శరీరంలో తిష్ట వేసుకొని కూర్చుంది. ఇప్పుడు దేవుడు ఉండవలసిన ఈ శరీరంలో ఎవరున్నారు తెలుసా? అపవాది ఉంది. పాపము ఏలుతుంది మనల్ని అంటే, పాపము వేలుతుంది మనల్ని అంటే పాపానికి మనమే అవకాశం ఇచ్చాం. ఈ లోకంలో కనబడుతున్న, ఈ లోకంలో ఉన్న ప్రతి కీడు పాపమే. సమస్త కీడులకు మూలము చెప్పండి? పాపం. సమస్త కీడులకు మూలము పాపం. ధనం పక్కన పెట్టండి, ఆ ధన ఆశ కలిగించింది కూడా వాడే. అసలు సమస్త కీడుల కూడా ఎవడు అంటే అపవాది, సాతాను. వాడిని మన హృదయంలోనికి రప్పించాం. లేనిపోని ఆశలన్నీ మనకు కలిగిస్తుంది. అందుకే ఈ శరీరంలో ఉన్న మనము దేవుని దగ్గరికి చేరట చాలా కష్టమైన పని. అందుకే ఏం చేశాడు తెలుసా? దేవుడు కూడా మనల్ని రక్షించడానికి ఆయన ఏం చేశాడు తెలుసా? మన హృదయంలోకి ఏం పంపించాడు? ఏం పంపించాడు మన హృదయంలోనికి? వాక్యం పంపించాడు మన హృదయంలోనికి. అవునా కదా? ఎందుకు వాక్యం పంపించాడు? అసలు హృదయంలోనే చెడ్డవన్నీ ఉన్నాయి కనుక ఈ చెడ్డవన్నీ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి ఏం పంపించాడు? వాక్యం పంపించాడు. అందుకే వాక్యం ఎక్కడికి వెళ్తుందట? చీకటి గల ప్రదేశములకు. చీకటి ఎక్కువ ఎక్కడుంటే అక్కడికి వెలుగెళ్తుందట. ఎక్కడైతే ఎక్కువగా పాపం ఉందో అక్కడికి ఏం వెళ్తుందట? దేవుని వాక్యం వెళ్తుందట. అలాగే హృదయంలో పాపం అనేది ఉంది కనుక ఈ పాపము, హృదయం అనేది పాపానికి కేంద్రం అయిపోయింది కనుక ఎక్కడైతే పాపం ఉందో ఆ పాపానికి కేంద్రమైన హృదయంలోనికి దేవుడు ఏం పంపించాడు? వాక్యాన్ని పంపించాడు. ఆ వాక్యాన్ని ఇక్కడ పెట్టుకుంటే మనం ఏం చేయము? లోపల పాపపు ఆలోచనలతో ఉన్న వాటిని ఆలోచనలోనే, అంకురంలోనే దాన్ని ఏం చేస్తాం?
అంకురంలోనే తుంచేసిందని. అంటే చిన్ని మొలకప్పుడు దాన్ని తుంచేయచ్చు ఎప్పుడు? హృదయంలో వాక్యం ఉంటేనండి. అందుకే దేవుడు అంటున్నాడు, ఇంకో మాట చూద్దాం మనం, పౌలు గారు మాట్లాడిన మాట. కొరింథీయులకు రాసిన కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం. 12వ అధ్యాయం 7వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. నా అవయములలో నాకు వేరొక నియమం ఉన్నట్టు ఏమైందట? కనబడుచున్నది. నా అవయములలో వేరొక నియమం ఉంది, ఉండవలసిన నియమం కాదు, వేరొక నియమం ఉంది. వేరొక నియమం ఉన్నట్టుగా నాకు ఏమైపోతుంది? కనబడుతుంది అన్నాడు ఆయన. వేరొక నియమం ఉన్నట్టుగా కనబడుతుంది అన్నాడు. అదే రోమీయులకు రాసిన పత్రిక. ఇప్పుడు తీసిన వాక్యం అలాగనే ఉంచండి, మళ్ళీ అక్కడికి వద్దాం. నా అవయములలో వేరొక నియమం ఉన్నట్టు కనబడుతుంది అన్నాడు. వచనాన్ని ఎక్కడ? 24 23వ వచనం. వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచుంది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుతుంది. 22వ వచనం కూడా చదవండి. 22వ వచనం. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం నందు నేను ఆనందించుచున్నా, కానీ వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. వేరొక నియమం నా అవయములో ఉన్నట్టు నాకు కనబడుతుంది. నేను ఆనందించిన వేరొక నియమం ఉన్నదట. ఇప్పుడు ఇక్కడేమన్నాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 12వ 7వ వచనంలో ఏమన్నాడు? అక్కడ సాతాను దూతగా నా శరీరంలో ఉంచబడింది అన్నాడు. దాని గురించి పౌలు గారు మాట్లాడుతున్నాడట. ప్రభువా దీన్ని తీసేయరాదు అన్నాడట. దీన్ని తీసేవా ప్రభు అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నాయన అది ఉండని, అది అలాగనే ఉండని, నీకు మాత్రం ఏముందో తెలుసా? నా కృప ఉంది. ఇప్పుడు సాతాను వచ్చేసి ఏమైపోయింది? మన శరీరంలో కూర్చున్నది. దేవుడు కట్టుకున్న ఈ ఆలయమైన దేహంలో, దేవాలయంగా మలచబడిన ఈ దేహంలో, మానవ శరీరంలో ఏం కూర్చుంది? దయ్యం కూర్చుందండి. దయ్యం కూర్చుంటే దాని పాప నియమాలన్నిటిని మన అవయవాలలో పెట్టేసిందట. అందుకే మీ అవయవాలలో పోరాడు భోగేచ్చను అన్నాడు. అవయవాల్లో ఎందుకని పోరాడుతున్నాయి భోగేచ్చను? అవయవాలలో నియమాన్ని పెట్టాడు. అర్థమవుతుంది లేదా? అందుకే ఇక్కడ ఏమంటుండో, ఇంతకుముందు వచ్చేసరికి ఏమంటాడు ఆయన? అవయవాలలో ఉన్నదట. ప్రభు తీసేయరాదు, అది నాకు ఆటంకం ఉన్నది, నాకు చాలా నన్ను ఇబ్బంది పెడుతుందని పౌలు గారు అంటుంటే ప్రభు ఏమంటాడు తెలుసా? అది ఉన్నా పర్వాలేదు, ఎందుకో తెలుసా? దానికంటే శక్తివంతమైన నా కృప నీకు చాలు. అసలు పాప నియమము మన మనస్సులో ఉందని చెప్పండి, ఉంది. ఆ చోటనే దేవుడు ఏం చేశాడో తెలుసా? దేవుని యొక్క కృపా నియమాన్ని లేదా వాక్యాన్ని పెట్టాడండి. దేవుని యొక్క వాక్యాన్ని పెట్టాడు. ఎందుకు అంటే దీన్ని చెయ్యకుండా దానికంటే శక్తివంతమైన దేవుని యొక్క ఆత్మను లేదా దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఉంచాడు. ఎందుకంటే హృదయం అన్నింటికంటే మోసకరమైంది. అక్కడి నుంచే కదా ప్రారంభమయ్యేది. ప్రతి పాపానికి సంబంధించిన కేంద్రం అదే కనుక అక్కడ ఏం పెట్టాడు? దేవుని వాక్యాన్ని పెట్టాడండి. దేవుని వాక్యాన్ని పెట్టాడు. సాతాను దూతగా మన హృదయంలో ఉన్నప్పటికీ దేవుడు తన కృపనిచ్చాడు. మనకు కృపనిచ్చాడు. అర్థమైందా? చాలా మంది అంటున్నారు తీసేస్తే అయిపోతాయా సాతాన్ అంటే, ఉండాల్సిందే సాతాన్. ఒక ఉదాహరణ ప్రభు చెప్పాడు. ఏం చేశాడట? ప్రభు చెప్పాడు మనకు ఉదాహరణ. ఆయన వెళ్ళి పొలంలో విత్తనాలు విత్తేసి వచ్చినాడు. ఆ విత్తనాలు విత్తగానే మరొకడు వెళ్ళి ఏం చేసిండట? గురువులు విత్తేసి వచ్చినాడు.
అప్పుడు పని వాళ్ళందరూ వచ్చేసి మాట్లాడుతూ అంటున్నారు, ఏమంటున్నారు తెలుసా, ప్రభువా మనం విత్తనాలను విత్తాము, ఎవడో వచ్చి గురువులు విత్తేశాడు, ఇప్పుడు ఏం చేద్దాము, మమ్మల్ని వెళ్ళి ఆ గురువులను పెరిగేయడానికి అధికారం ఇవ్వాలంటే ప్రభు ఏమన్నాడు, వద్దొద్దు, అది ఉండని ఇది ఉండని, అది ఉండని ఇది ఉండని, రెండూ కలిసి పెరగని, ఎప్పుడు ఏదైతే ఫలాన్ని ఇస్తుందో దాన్ని ఏం చేద్దాం, కోసిన తర్వాత అవి పక్కన పడేసి, రెండు పెరుగుతాయి, కోసిన తర్వాత వాటి పక్కన పెట్టేసి పెరిగిన ఫలాలను ఇచ్చిన వాటిని మాత్రము కోసి వాటిని పక్కన పెట్టి వాటిని కొట్టులో పెట్టి ఏవైతే కాని ఉన్నాయో వాటిని ఆయన చేత కలిసేస్తాను. అంటే మనలో దేవుడు విత్తనాన్ని విత్తితే, తన వాక్యాన్ని చెబితే ఆ వాక్యం మనలో ఉంది. సాతాను యొక్క కుయుక్తి చేత వచ్చిన పాపపు నియమాలు మనలో ఉన్నాయి. మరి ఈ రెండు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి, వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకోవాలి. వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకుంటే పాపపు నియమాలన్నీ ఎన్ని ఉన్నా సరే అవన్నీ దేవుని కృప ముందు పనికిరావు, వాటిని నువ్వు జరిగించవు. దేవుని విరోధంగా నువ్వు బ్రతకవు, దేవునికి అనుకూలంగా బ్రతకవు. నీ పాప నియమం లేకపోతే నువ్వేం గొప్ప, చెప్పండి, పాప నియమం లేకపోతే నువ్వేం గొప్ప. పాప నియమం ఒకవేళ నీలో కనుక లేకపోతే నువ్వు గొప్పవాడివి కాదు, ఉండాల్సిందే, అది ఉండని. అందుకే గురువులు బోధనల గురించిన ఉపమానం అందుకే చెప్పాడు ఆయన, రెండు ఉన్నా వాటిని అధిగమించి నువ్వు వేపుగా పెరిగావనుకో, అప్పుడు నువ్వు గొప్పవాడివి. వద్దు ప్రభు, ఆ లోకంలోనికి సాతాను వచ్చింది తీసేయంటే ఉండని, సాతాను అలాగనే ఉండని. అలాగని దానికంటే శక్తివంతమైన వాక్యాన్ని ప్రభువుని మీకోసం పంపించాను. ఆయన ఎంత ఉన్నతంగా మీకోసం నువ్వు బ్రతికి చూపించాడో అవే మీ మనస్సులో ఉండాలి తప్ప లోకంలో ఉన్నవాని నియమాలు నీ మనసులోకి వచ్చి అవే ఎక్కువ అదైపోయింది అనుకో, అప్పుడు ఎలా ఉంటా చెప్పండి. అందుకే ఇంకో మాట కూడా చెప్పాడు, ఉదాహరణగా ప్రభు, ఉదాహరణ కాదు స్టేట్మెంట్. ఏమని చెప్పాడు తెలుసా, ఇదిగో చీకటి మనలో ఉంది, వెలుగు మనలో ఉంది. ఈ వెలుగు మనలో ఉన్న వెలుగట చీకటి దాన్ని ఏంటి, వెలుగును చీకటిగా మార్చేసింది అనుకో, మనలో ఉన్న వెలుగు కంటే చీకటి గొప్పదైపోయింది. అర్థమైందా లేదా? మరొకసారి చెప్పాను, మనలో ఏముంది, దేవుడు వెలుగుగా వచ్చాడు, కానీ మనలో ఏముంది, చీకటి ఉంది ఆల్రెడీ. ఆ చీకటి అనేది ఏం చేసినట్ట, వెలుగును సైతము మరిపించేసి చీకటే కనిపిస్తున్నాడు మనలో. అంటే దేనికి మనం విలువనిచ్చామన్నమాట, చీకటిని గొప్ప చేసాం. ఇప్పుడు ఏది గొప్ప అయిపోయింది, మనలో ఉన్న రెండింటిలో చీకటి గొప్ప అయిపోయింది. అదే మాట ప్రభు చెప్పాడు. అందుకే నీ నా హృదయంలో నీ నా శరీరంలో, దేహంలో ఏముంటుందో తెలుసా, సాతాను నియమాలన్నీ మన శరీరంలో ఉన్నాయి. ప్రభువు యొక్క కృప, ఆయన వాక్యానికి మనం అప్పగించుకున్నాం అనుకో, ఎక్కడైతే ఈ సాతానుకు సంబంధించిన నియమాలు ఎక్కడ ఉన్నాయో ఎప్పుడో అచేతనంలోనికి నెట్టివేయబడతాయి. అచేతనంలోనికి ఎక్కడికో, అంటే మనకు గుర్తుకు రావు. కొన్ని సందర్భాల్లో ఎప్పుడో జరిగిన సంగతులు మనకు జ్ఞాపకం రావు. వాటిని గుర్తు చేసుకున్న దానికి కొన్ని ప్రేరకాలు కావాలి. అంటే ఏంటి అన్నయ్య, మనం ఎక్కడున్నాము, పలానా పోయిన సంవత్సరం ఈ సమయానికి ఎక్కడున్నామంటే పలానా దగ్గర మనం ఎక్కడున్నాం, కరోనా టైంలో పలానా చర్చిలో ఉన్నాయి. ఎప్పుడైనా గుర్తు రావడానికి ఏం గుర్తు రావాలి, కరోనా టైంలో అప్పుడు విధించిన జనతా కర్ఫ్యూ, ఇవన్నిటి కారకాలు మనం ఉపయోగించుకుంటాం. అప్పుడు నేను ఎక్కడున్నా గుర్తుకొస్తాను, కానీ పుట్టిన గుర్తొస్తా, గుర్తురా, ఎందుకంటే దాన్ని మనసులో ఎప్పుడు ఉంచుకోలేదు. అలాగే పాపపు నియమాలు, సాతాను యొక్క వేరొక నియమం మన శరీరంలో ఉన్నప్పటికీ వాటిని అచేతనంలో నెట్టివేసేది ఏంటో తెలుసా, దేవుని సజీవం గల వాక్యం. సజీవమైన మన ఆత్మలో రక్షించే శక్తి గలది వాక్యం. ఆ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటేనండి సాతాను నియమాలు లయమైపోతాయి. ఎన్నో విషయాలు బైబిల్లో ఎన్నో విషయాలు చెప్పాడండి దీని గురించి. కానీ టూకీగా మీకు విషయం అర్థం కావడానికి మెయిన్ వాడు చెప్పేశాడు, ఎన్నో విషయాలు చెప్పేశాడు. ఇప్పుడు కొన్ని వచనాలు మనం చూసుకుందాం. కొన్ని వచనాలు కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 50వ వచనం. చాలా జాగ్రత్తగా, అందరికీ చాలా అవసరమైంది. ఎందుకంటే ఇలాంటి ఆలోచన ప్రపంచంలో ఎవరికి ఉండదు. క్రైస్తవ ఏమంటారు, ఆయన ఆదర్శప్రాయుడు, ఆదర్శవంతుడు అయినటువంటి మన పౌలు గారికి మాత్రం ఇలాంటి ఆలోచన ఉంటుంది.
ప్రపంచంలో ఎవరికి రావేవి మరలా చెప్తున్నా. ఆయన మాట్లాడిన మాట అంటే నిజంగా మనసుకును ఆందోళనపరిచే మాట. అది నన్ను ఎవరు విడిపించగలరు శరీరం నుంచి అనే మాట అనేది చాలా చిన్న మాట కాదు. అది అసలు ప్రపంచం యావత్తు ఆలోచించవలసిన మాట. దాన్ని ఎంత ఈజీగా పడేశారండి, దాన్ని ఎంత సులభంగా పక్కన పెట్టేశారు చెప్పండి. కానీ పౌలు గారిలో మాత్రం బ్రతికున్నంత వరకు ఇదే ఆలోచనతో ఉన్నాడు. అందుకే చివరి వరకు ఏమనుకున్నాడ, నేను ప్రకటించిన తర్వాత కూడా నేను భ్రష్టుడని అయిపోతానేమో అని దినదినము ఈ శరీరం అయితే ఏదైతే చావునకు లోనైందో చావునకు లోనైన ఈ శరీరాన్ని దినము నలగొట్టుకున్నాడట. అంటే చనిపోయేంత వరకు ఇది ఆలోచనలో ఉన్నది ఆయనకు. మనకు వాక్యం విని ఇప్పటి వరకు బయటకు వెళ్ళేంత వరకే ఆలోచనలో ఉంటుంది. ఎప్పుడు ఆలోచనలో ఉండాలండి. మన శరీరం పట్ల, నీ శరీరం ఎలాంటి తెలుసా, చచ్చిపోయింది ఆల్రెడీ, చావునకు లోనైపోయింది, మరణానికి సంబంధించింది అది. అలాంటి నీ శరీరం మీద చాలా జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే ఆత్మ శరీరాన్ని, శరీరం ఆత్మకు విరోధంగా ఆపేక్షిస్తున్న ప్రభువే చెప్పాడు. అర్థమవుతుంది లేదు? కాబట్టి ఇలాంటి శరీరం నుంచి జాగ్రత్త. ఎందుకంటే మంచి శరీరం, కానీ ఏమైపోయింది, సాతాను వచ్చేసింది. ఎన్నడో వచ్చేసింది అనుకుంటారు? ప్రతి కార్యక్రమంలో సాతాను వస్తుంది మన దగ్గరికి. మన జీవితంలో ప్రతి క్షణంలో, ప్రతి పనిలో, ప్రతి ఆలోచనలో సాతాను దొరికిపోతుంది. ప్రతి క్షణం నీ వెంటే ఉండి నిన్ను మార్చాలని ప్రయత్నం చేస్తున్న ఆ సాతాను క్రియల నుంచి, ఆ మరణపు ఆలోచనల నుంచి నేను రక్షించుకోవాలని చాలా కష్టం, చాలా కష్టం. కాబట్టి ఏం చేయాలి మనం? కీర్తన గ్రంథం 119:50 చదవండి. నీ వాక్యం నన్ను బ్రతికించను, బాధలలో, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలగజేయుచున్నది, నెమ్మది కలగజేస్తుంది అంటున్నాడు. అంటే వాక్యం నిన్ను బ్రతికించాలి. చచ్చిపోయిన నిన్ను బ్రతికించేది ఏంటో తెలుసా? వాక్యమే. దీన్ని మనలో ఏం చేశారు? లోక బాధలకు దీన్ని సెట్ చేశారు. నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, బాధలలో నెమ్మదినిస్తుంది అనే ఈ మాటను లోక బాధలకు సెట్ చేసేసారు. శరీరం చావునకు లోనైపోతే ఈ చావునకు లోనైన శరీరం నుంచి రక్షించేది, కాపాడేది, బ్రతికించేది ఏంటో తెలుసా? వాక్యం. అందుకే అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించను. ఆ వాక్యం ఎవరు? నా ప్రభువే. మన కొరకు ప్రాణం ఇచ్చిన ప్రభువు ఈ ఏకంగా వాక్యంగా మన హృదయంలో ఉండిపోయాడట. ఆయన మన హృదయంలో ఉండిపోయాడు. ఇప్పుడు మన హృదయంలో ఉన్నవాడు వాక్య రూపకంలో, లేదా వాక్య రూపకంలో ఉన్న వర్డ్స్ని, లేదా వాటిని ప్రేరేపించడానికి మన హృదయంలో పరిశుద్ధాత్మను వరక దేవుడు ఇచ్చాడే. వాళ్ళిద్దరికంటే మనలో ఉన్న నియమం గొప్పదేం కాదు, గొప్పదేమి శక్తివంతదేమి ఏం కాదు. కాకపోతే వాళ్ళు ఏంటి, మన రిమోట్ కంట్రోల్ చేయరు. రెండింటి పెట్టిన నీ జాగ్రత్త లేదే. ఆ జాగ్రత్త పౌలు గారికి ఉంది. అందుకే ఆయన సఫలమయ్యాడు. ఆయన ఆలోచించిన ప్రతి మాట క్రైస్తవ్యానికి ఆదర్శమైన మాట. క్రైస్తవం ఏకదాటిగా ఆలోచిస్తూ ఆ ఆలోచనలో నడవలసిన మాట. అందుకే పౌలు గారు ఆదర్శప్రాయుడు. ఏ స్టెఫెన్ అయితే చంపించాడో అతని పని మీద తన మీద వేసుకుని పోరాడినట్టు అనిపిస్తుంది. అంత ఉన్నతమైన భావాలు కలిగిన వాడు పౌలు గారు. అర్థమవుతుంది లేదా? కానీ అతనికి మాత్రమే అనిపించింది, నా శరీరం నుంచి నన్ను ఎవడు వినిపించాడు. కానీ మనకు అనిపించదు. శరీరం ఎప్పుడైనా చక్కగా ఉంటుందా? ఇది అసలు ఎప్పుడైనా ఈ శరీరం చక్కగా ఉందా చెప్పండి? ఎప్పుడు చక్కగా లేదు. బాప్తిసం తీసుకున్న రోజు నుంచే ప్రారంభమైంది శరీరం మళ్ళీ పాప నియమాల వైపు తొంగి చూడడం. బాప్తిసం ఏ రోజు తీసుకున్న నాటి నుండి ప్రతి రోజు, ప్రతి క్షణము పాప నియమము లేని చోట శరీరంలో ఏ చోటు లేదండి. శరీరంలో ఉన్న ప్రతి చోటు పాపంతో ఏమైపోయింది? నిండిపోయింది. ఈ పాపంతో నిండిపోయిన ఆయన్ని ఒకసారి పౌలు గారు తను చూసుకున్నప్పుడు అయ్యో బాబోయ్ అన్నాయనే, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యం, ఏంటి ప్రతి చోట పాపం ఉండిపోయిందని. చాలా మంది ఏం చేశారు? ఈ వాక్యాన్ని ఇలా వివరించిన రాక ఏం చేశారు? ఆయనలో పాపనేం ఉండదా? ఉంటది. ఒకసారి ఉపమానం చూసుకో. రెండింటికి ఎదగనియండి అన్నాడు. ఎందుకు ఎదగనియాలి? ఉంటాయి, రెండు ఉండాలి అంతే. శరీరంలో రెండు ఉండాలి, రెండు ఎదగాలి. దేన్ని నువ్వు ఎదిగించుకుంటావో, దేనికి నువ్వు ఓటేస్తావో ఆత్మగా నీ మీద ఉంది. శరీరంలో 2 ఉన్నాయి, వాక్యం ఉంది, పాప నియమం ఉంది. ఆత్మగా నువ్వేం చేయాలి తెలుసా?
దేని కొరకు నువ్వు జీవించావు, నీ శరీరాన్ని దాని కొరకు పౌలు గారు నలుగొట్టుకున్నట్టుగా ఉపయోగించినట్టుగా నీ శరీరాన్ని ఉపయోగించాలి. సాతాను దూతగా శరీరంలో ముళ్ళు, అది గుచ్చుతూనే ఉంటుంది. అది ఉన్నప్పుడే కదా నువ్వు ఏం చేస్తావు, నేను దేవుడి కోసం బ్రతకాలనే విధంగా నువ్వు దాన్ని అణిచేసి నువ్వు వెతుకుతావు. అర్థమవుతుందా? మన శరీరాన్ని ఒకసారి పరిశీలించుకుందాం. ఎన్ని ఉన్నాడు మన శరీరంలో? చెప్పుకుంటే మొహం మీద ఊంచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అన్ని ఉన్నాయి మన శరీరంలో. లేవా అంటే నా నుంచి మొదలుకొని మీ వరకు మన శరీరంలో ఒకవేళ చెప్పుకుంటే మీదనే ఊంచేసి వెళ్ళిపోయి అన్ని ఉన్నాయండి. లేవంటారా? ఉన్నాయి. అవి ఎవరి నీకే తెలుసు, నాకే తెలుసు. కనుక ఏం చేద్దాం? పౌలు గారు తన శరీరాన్ని పరిశీలించుకున్నట్టుగా మనం కూడా మన శరీరాన్ని పరిశీలించుకుంటేనే ప్రభువు దగ్గరికి మనం చేరగలం. లేకపోతే ఖచ్చితంగా నరకానికి మనం విడిపించేటట్టు ఎవరు లేరండి. రోమీల రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. రోమీల రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మనలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన దేవాది దేవుడు చావునకు లోనైన నీ శరీరములను మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. చూసారా? ఆన్సర్ ఇచ్చేసాడు ఆయన్ని. ఎవడైనా నన్ను విడిపించగలడు, ఎవడు విడిపించగలడు ఆందోళన చెందుతున్న ప్రభువు గారికి, పౌలు గారికి ఏమైనా సమాధానం వచ్చింది? ఎవరైతే యేసుక్రీస్తును మన కొరకు బలిచ్చాడో, ఎవరైతే క్రీస్తును చనిపోతే తిరిగి లేపడో, ఆ తిరిగి లేపిన దేవుని ఆత్మ మనలో నివసింపజేయడం ద్వారా ఆ క్రీస్తును లేపిన వాడు మనల్ని కూడా లేపుతాడు. ఎలా అంటే మనలో నివసించిన ఆత్మ ద్వారా చావునకు లోనైన మన శరీరములను మాత్రమే కాక శరీరములతో పాటు, చదవండి మరలా చదవండి, చాలా క్లారిఫైగా మాట్లాడుతుంది అక్కడ క్లియర్గా. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను మీలో నివసించుచున్న ఆత్మ ద్వారా జీవింపజేయును. అది 6వ అధ్యాయము 12వ వచనం చూడండి. 6వ అధ్యాయము 19వ వచనమా? 12వ వచనం. కాబట్టి శరీరం దురాలోచనలు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఎరనీయకుడి. 19వ వచనం. మీ శరీర బలహీనతను బట్టి మనుషునిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమం చేయుటకే అపవిత్రతను అక్రమమునకును మీ అవయవులను దాసులు ఎలా అప్పగించుదురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవులను నీతికి దాసులుగా అప్పగించుడి. అక్కడ ఏముంటుందంటే శరీరమును మాత్రమే కాక శరీరమును మీ ఆత్మను కూడా రక్షించగలడు. ఎలాగా? దేవాది దేవుని ఆత్మ మనలో నివసింపజేయడం ద్వారా ఆయన మనలో క్రియ చేయలాగా మనం అతనికి సపోర్ట్గా ఉంటే అప్పుడు ఏమైపోతాడా? మన శరీరాన్ని మాత్రమే కాదు కానీ మనలో ఉన్న ఆత్మను, శరీరం ఆత్మల కలయికనే కదా, మన ఆత్మను కూడా రక్షించగలడు, జీవింపజేయగలడని రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనంలో ఉన్నట్టుగానే ఉంటుంది అక్కడ. అర్థమవుతుందా? అంటే చావులోనే శరీరం నుంచి మనం విడిపించగలిగేది ఎవరు? దేవుని వాక్యం ఉంది. దేవుని వాక్యం. కీర్తన గ్రంథం చూడండి. కీర్తన గ్రంథం
119వ అధ్యాయము 11వ వచనం. ఈ వచనం చూసి ముగించుకుందాం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 11వ వచనం. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. నా హృదయంలో వాక్యం ఎందుకు? పాపం చేయదు నేను. పాపము నియమాలన్నీ నా శరీరంలో ఉన్నాయి కదా. ఈ పాపము నేను చేయకుండా ఉండాలంటే, ఈ శరీరం చావునకు లోనైపోకుండా ఉండాలంటే, ఈ శరీరం నుండి ఈ చావునలోనే శరీరం నుంచి నేను విడుదల పొందాలి అంటే నా హృదయంలో ఏముండాలి? నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోగలిగితేనండి మనం బ్రతుకుతాం. అందుకే నీ వాక్యమే నన్ను బ్రతికించింది. బాధలు నెమ్మది. ఏ బాధలు? ఏ బాధలు అండి? శరీర సంబంధమైన బాధలు కాదు, ఆత్మకు రోగాన్ని కలిగించే బాధలు, లేదా పాప నియమాలతో మనిషిని లేదా శరీరంతో సహా దేహాన్ని, దేహంతో పాటు ఆత్మను కూడా నరకంలో నశింప చేయడానికి కారణమైన ఈ పాపం అయితే ఏదైతే ఉందో, ఈ పాపం నుంచి మనం విడుదల ఎప్పుడు చెప్పండి? ఈ పాపం నుంచి విడుదల. ఇవే బాధలండి. అందుకే ఈ యేసుక్రీస్తు మీ కొరకు బాధపడి అంటాడు. ఎందుకు బాధపడ్డా? మన గురించి శరీర సంబంధం ఇవ్వడానిక, మన ఆత్మీయంగా బాగు చేయడానిక? అతను తన వాక్కును పంపి నువ్వు బాగు చేశాను. బాధలు ఉంటే కాదు. దేని నుంచి మరి? ఇదిగో శరీర సంబంధమైన బాధలు కాదు కానీ ఆత్మీయ సంబంధమైన బాధ, లేదా పాప సంబంధం చేత మనం బాధపడుతున్నాం. ఎవరికి ఎప్పుడో ఒకసారి అనిపిస్తుందండి. ఎప్పుడోసారి పౌలు గారి కంటే ఎప్పుడు అనిపిస్తుంది. ఎప్పుడుకొక జాగ్రత్త ఉందనే ప్రతి క్షణం తనను తను పరిశీలించుకుంటూ అసలు నేను ఎలా ఉన్నా, ఏంటి, నేను భ్రష్టుడు ఉన్నానా, ఎలా ఉన్నానని పరిశీలించుకుంటాడు. మనకు మాత్రం ఎప్పుడో ఒకసారి ఉంటుంది, అయ్యో ఎలా అయిపోవట్టి అని అనిపిస్తుంది. అలాంటప్పుడు బాధనే అది మానసికమైన బాధ. ఆ బాధ నుంచి మనల్ని విడిపించడానికి ఏముందో తెలుసా? మన హృదయంలో వాక్యం. అందుకే క్రీస్తు ప్రభుల వారు వెళ్ళిపోతే తెలుసా? ప్రభువా, ఇదిగో నీ వాక్యముల వారికి ఇచ్చి ఉన్నాను. ఏమిచ్చారట వాక్యం? శిష్యులకు నీ వాక్యముల వారికి ఇచ్చి ఉన్నాను. ఎంత బాగా చెప్పాడు అండి. ఇవ్వవలసింది వాక్యం. ఇదిగో మీరు అడగండి, అడిగితే మీకు పొదవ లేకుండా ఇస్తా అన్నది ఏంటి చెప్పండి? మనల్ని అడిగేస్తూనే ఉన్నారు, లోక సంబంధమైన అడుగుతున్నారు. కానీ ఏమి ఇస్తాడు? అడుగు వానికి పొదవ లేకుండా ఇస్తానని ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ. ఎందుకు పరిశుద్ధాత్మ అంటే? వాక్యం ఉంటే మనము శరీర సంబంధంగా మనం మరణించకుండా ఈ చావుడంలోని శరీరం నుంచి మనం విడుదల పొందుతామని ఆయన ఆలోచన వేరు, మన ఆలోచన వేరండి. కాబట్టి ఈరోజు పౌలు గారు మాట్లాడిన మాట అండి మన జీవిత కాలం అంతా గుర్తుపెట్టుకోవాల్సిన మాట. ఏంటో తెలుసా? శరీరం ఎవరికి వారికి ఏమనుకుందా? నా శరీరం ఏంటంటే బాగుంది అనుకుంటాము. మనం అంత నిజాయితీపరం కాదు కదా. మనకు నేది తేలు కుట్టినా చీమ కుట్టినంత అయినా అనిపించదు మనకు. ఎందుకంటే కిమ్మనకుండా అట్లే ఉంటాం మనం. కిమ్మనం అనుకో అంత తెలిసిపోతుంది తేలు కుట్టింది. అందుకే చీమ కుట్టినట్టు కూడా సౌండ్ చేయం. కారణం ఏంటంటే తెలిసిపోతుందని. తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మనల్ని మనం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం లేదు. చెప్పండి, ఎంత జడ్జా ఉంటుంది చెప్పాలి. మనల్ని ఇంత దక్ష ఉంటుంది చెప్పాలి. అసలు క్రీస్తు ప్రభు కూడా మన ముందు పనికిరాడు. నీతి విషయంలో అంత ఉంటాం మనం. వద్దండి. పౌలు గారు ఎలా ఆలోచిస్తున్నా చెప్పండి. ఎంత ఆందోళన చెప్తున్నాడండి ఈ మాటకి. ఎంత ఆందోళన చెప్తున్నాడు. అసలు ఏంటి ప్రభువా, నా శరీరం నుంచి ఈ మరణానికి లోని శరీరం నుంచి నన్ను ఎవడు విడిపించగలడు? అయ్యో, నేను ఎంత దౌర్భాగ్యంగా మారిపోయానే, అసలు నన్ను రక్షించేది ఎవరని బాధపడిపోతున్నాడు. ఆందోళనకరమైన మాట అండి. ఏడవలసిన మాట కాదు అది, ఆందోళనకరమైన మాట. ఒక రకంగా మానసిక ఆందోళన గురైపోతున్నాడండి ఆయన. అదంతా మన గురించి చెప్తున్నాడు. గురైపోతుంది లేదు, మానసిక ఆందోళన గురైపోతున్నాడు. కానీ ఏనాడైనా ఏ విశ్వాసమైనా ఇలాంటి విషయంలో ఆందోళన చెందాడండి? ఆందోళన చెందాడా? ఈ లోకంలో నీకున్న విజయం, నీకున్న గోల్ ఏంటో తెలుసా? నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళడమే. దానికోసమే నువ్వు బ్రతకాలి, దానికోసమే జీవించాలి, దానికోసమే అన్ని పనులు దానికోసమేనండి. ఆ విషయంలో నువ్వు జాగ్రత్తగా లేకపోతే అసలు ఎందుకు చెప్పండి? యేసుక్రీస్తు మాట్లాడే మాటలు ఒక్కొక్క మాట వింటుంటే పౌలు గారు ఆందోళన చెందినట్టుగా యేసుక్రీస్తు హెచ్చరిక చేశాడు. ఈ విషయంలోనే హెచ్చరిక, ప్రభు ఏ విషయంలో హెచ్చరిక చేశాడో పౌలు గారు అదే విషయంలో ఆందోళన చేస్తున్నాడు. ఇదిగో మీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే ఏం చేయమన్నాడు? నరికి
పారేయి అన్నాడు. ఎందుకంటే నరకంలో ఒక అవయవం లేకున్నా పర్వాలేదు, మిగిలిన అవయవాలతో నరకం ఏంది, నరకంలో ఉన్న పరలోకంలో ఉన్నా పర్లేదు, కానీ ఒక అవయవం మిస్ అయినా పర్వాలేదు, కానీ అవయవాలన్నింటినీ కలుపుకొని నరకంలోని వెళ్ళుట వద్దు అన్నాడు. ఏంటంటే అంత ఖండితంగా మాట్లాడుతున్న ప్రభువు కూడా. ఇదిగో నీ కాలు నీ కుడికాలు నేను అభ్యంతరపరిస్తే జాగ్రత్త తీసే అన్నాడు. ఇదిగో నీ నోరు జాగ్రత్తగా, వాని ద్రోహి అంటున్నావు, జాగ్రత్త అన్నాడు. అందుకే ఏమన్నాడు, ఈ నాలుక మన అవయవంలో ఉంచబడిన అగ్ని, ఇది చిన్నది, సర్వ ప్రపంచానికి ఏమైతుంది, సర్వ ప్రపంచంలో పాప ప్రపంచం అట. మన శరీరంలో ఉంచబడిన పాప ప్రపంచం ఏంటి, నాలుక పాప ప్రపంచము, కన్ను పాప ప్రపంచము, కాలు పాప ప్రపంచము, నోరు ఏ మాటలు మాట్లాడాలనుకుంటుంది, ఏ మాటలు తిట్టాలనుకుంటుంది, చెవులు ఏం చేస్తాయి, వినాలనుకుంటాయి, ఏ మాటలు వింటుంది, కలహానికి సంబంధమైన మాటలు, ఈ లోక సంబంధమైన మాటలు వినాలని ఎంత ఆశపడతాడు చెవి. వాక్యం వినేటప్పుడు మాత్రం ఏం పట్టించుకోదు, ఎక్కడో ఎవరో మాట్లాడుతున్నా అలాంటి విందామని ఎలా మాట్లాడుతుంది చూడండి. అంటే చెవికున్న కోరిక ఏంటి, కన్నుకున్న కోరిక ఏంటిది, నాలుగుకున్న కోరిక ఏంటి, చర్మానికి ఉన్న కోరిక ఏంటి. చర్మానికి ఏముంటుందండి, తాకాలి, ఏ వస్తువునైనా తాకాలి. శరీరం కోరుకున్నదని చర్మం తాకాలి, అంతే. శరీరం కోరుకున్నదని చర్మం తాకాలి, దానికి స్పర్శ జ్ఞానం కదా దానికి ఉండేది. ఇలా ఇంద్రియాలన్నిటినీ పరిశోధించబడేవారు తెలుసా, దేవుడు అంట. జ్ఞానేంద్రియాలు అన్నాడు, అంతరింద్రియాలు అన్నాడు, అవయవాలు అన్నాడు, హృదయాన్ని పరిశీలిస్తున్నాను అన్నాడు. చూసారా, మన శరీరమే పాప పరిశ్రమగా మారిపోతుంది. ఈ పాప పరిశ్రమలో యేసుక్రీస్తు మాట, దేవాది దేవుని మాట ఈ శరీరంలో ఉంచగలిగితేనండి ఈ శరీరంలో ఉన్న పాపమంతా మాయమైపోతుంది, శరీరం అంతా మహిమగా దేవుని ఎదుగు మారిపోతుంది. ఏది చెప్పండి చూడండి, మన దేహంలో ఏదైనా నడత ఉందని అనుకోండి, ఏం చేయాలి, ఎంత ఉండని రోగం ఎంత పెద్దదైనా కానీ దానికి సరైన మందు చిన్నదైనా సరే ఏమైపోతుంది, అంత బాగా అయిపోతుంది. అంతేనే కాదు, మన శరీరంలో పాపం ఎంతున్నా సరిపోవచ్చు ఉండని, కానీ దేవుని వాక్యం మాత్రం మనం ఉపయోగించగలిగితే, దాన్ని సరిగా మనము వేసుకోగలిగితే, నీ పాపాన్ని నువ్వు గుర్తించగలిగితే, దానికి వాక్యమే విరుగుడని నువ్వు ఆలోచించగలిగితే, ఈ పాప శరీరం లేదా నేనేమంటారు పాప శరీరం అండి, ఈ పాప శరీరంలో పాపం ఎంతున్నా ఇదంతా ఏమైపోతుంది, మహిమ శరీరంగా మారిపోతుందండి, మహిమ శరీరంగా మారిపోతుంది. ఓకే, కాబట్టి ఇది ఎందుకో ఈ మాట విన్నప్పుడు నాకే ఆందోళన అనిపించింది, అందుకే మీతో కూడా చెప్పాలనుకున్నాను. ఓకే, ప్రార్థన చేసుకుందాము. పౌలు గారు చూపించిన దారి అంటే మహాద్భుతం అండి. అంటే మిగతా వాళ్ళందరూ కూడా అపోస్తలు అందరూ, కానీ పౌలు గారు ఒక ప్రత్యేకమైన విధానమైనది. పౌలు గారు అంటే ఒక సెన్సేషనల్, ఆయన అనేకమైన మైలురాలతో సమానమైనది. క్రైస్తవ్యానికి ప్రధానమైన మైలురాయి అని పౌలు గారు చెప్పొచ్చండి. ఎందుకంటే ఆయన సంఘం కొరకు ప్రభువు విడిచిపెట్టిన వాటిలో నా వంతు నా శరీరంతో ఏం చేస్తున్నాను, సంపూర్ణం చేస్తున్నాను, అది దాని కొరకు పడవలసిన పాటు నా శరీరంతో పడుతున్నాను అన్నాడు. చూసారా, అటు సంఘాన్ని అటు ప్రభువును పోల్చుకున్నాడు, ఇటు ఎవరు పోల్చుకున్నాడు, పౌలు గారు పోల్చుకున్నాడు. అంటే అంతగా పోల్చుకున్న దానికి సరైన న్యాయం చేశాడు. మనల్ని ఏమంటారు కదా, నాకు ప్రభువుకు ఇది నేను యేసు ప్రభు వల్ల బతుకుతున్నాను, యేసు ప్రభు వల్ల బ్రతుకుతున్నా అని చెప్తారు, కానీ అసలు దానికి సంబంధించిన మచ్చు కూడా మనకు కనిపించారు, మచ్చు కూడా కనిపించింది. కానీ పౌలు గారు నేను నా ప్రభు సంఘం కొరకు పడిన పాటలలో కొదవైన వాటి అందు నా శరీరంతో నేను సంపూర్ణం చేస్తున్నా అని మాట్లాడిన దానికి సంపూర్ణమైన న్యాయం జరిగించాడండి తన బ్రతికి. అందుకే పౌలు గారు అంటే ఎందుకో నిజంగా ఆయనను ఆదర్శంగా చేసుకుంటే మనం ఏం కావాలి, నీతి కిరీటం, గురి వెళ్తే మనం పరిగెత్తగలం, గమ్యాన్ని చేరుకోగలము, మంచి పోరాడగలం. అర్థమవుతుందా? మనకు ముందు ఉండాలని, లేకపోతే ఏదో బతికిన చచ్చిపోతాం, అందరం చచ్చిపోతాం, కుదురులేదు, ఏం ఫలితం లేదు. మనం 60-70 సంవత్సరాల జీవితకాలం ఫలితం ఏముండదు. ఈ లోకంలో నువ్వు ఏం చేసినా ఏ ఫలితం ఉండదు. కేవలం నువ్వు ఈ లోకానికి వచ్చి పరిశుద్ధునిగా మారి ప్రభు దగ్గరికి చేరుకోవడానికే ఈ జీవితం. ఇది లేకపోతే అంత వ్యర్థం.
ఓకే, ప్రార్థన చేస్తున్నాం. నమ్మకమైన తండ్రి, ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన పాదలు మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామమున తండ్రి నన్ను మన్నించి మీ మాటలు ఉచ్చరించడానికి కూడా యోగ్యత లేదు తండ్రి. మీ సన్నిధిలో నిలవడానికి బాగా తండ్రి, మీ మాటలు వింటుంటే భయం కలుగుతుంది తండ్రి, సందేహం కలుగుతుంది నా దేవ. కేవలం మేము చేసేది చేయాల్సింది, నేను ఆధారపడిసింది కేవలం మీ వాక్యం తండ్రి. మేము ప్రాధాన్యపడుతుంది మీ దగ్గర బతిమాలు కూడా మరొక అవకాశం నాకు లేదు. దేవుని మన్నించి వచ్చిన ప్రతి బిడ్డని నాకు ప్రతి ఒక్కరు తను తాను పరిశీలించుకుంటారు. మీ ఎదుట బహు జాగ్రత్తగా కోసం చేయించుకుంటారు. వారు వచ్చింది ఎందుకు పరిశుద్ధంగా పవిత్రంగా మారకపోతే తండ్రి, ఇంత ప్రమాదం ఉండదు. ఆయన ప్రమాదానికి చేరడానికి పౌరులు ఆందోళన పడినట్టుగా మేము ఆందోళన పడింది. మా జీవితాన్ని మార్చుకొని మీ సన్నిధి చేయని దీవించండి. సంపూర్ణంగా ఆకాశంలో ఆశీర్వదించమని వేడుకుంటాం. ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడు మా ప్రభు క్రీస్తు నామములో సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.